సూటిగా ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నాకు ప్రేమలో సమస్య వచ్చింది. నేను నాకు ఈ విధమైన అవమానం జరిగింది, లేదంటే నాకు ఈ విధంగా సమస్య వచ్చింది. ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్‌ని నేను నిరంతరం తలుచుకుంటూ బాధపడితే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. దానివల్ల ఎట్లాంటి సొల్యూషన్ దొరకదు. అట్లా కాకుండా మనము ఇమ్మీడియేట్‌లీ పరిష్కారం వైపుగా ఆలోచించాలి. ఇప్పుడు నేను నా తరఫు నుంచి ఏమైనా మిస్టేక్ ఉంటే చేంజ్ చేసుకోగలనా? సమస్య ఎక్కడుందో వాళ్ళకి దాన్ని తెలియజేయగలనా? అలా చేయలేని పరిస్థితిలో నాకు డైరెక్ట్ పాసిబిలిటీ లేకపోతే మీడియంషిప్ ఎవరైనా ఉన్నారా? అది గూడా లేదు. టోటల్ డోర్స్ క్లోజ్ అయినాయి అంటే నేచర్‌కి వదిలిపెట్టేసేయాలి. కానీ నువ్వు సమస్య గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటే అది అన్నెసెసరీలీ ప్రెషరు, పెయిన్, ఒక రకమైన సారోని క్రియేట్ చేస్తదది. ఇప్పుడు 2 సైడ్స్ నుంచి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయాలనేది ఉంటే ఒక్కరే ఇంత ఇబ్బంది పడే అవసరం లేదు. ఒకవేళ ఒక్కరే ఇబ్బంది పడుతున్నంటే దానికి ఏ వాల్యూ లేదు. అది కూడా తీసుకోగలగాలి. ఇది దేనికైనా వర్తిస్తది. మనం ఎంతసేపు సమస్యను తలుచుకొని ఏడుస్తూ ఉంటాం. ఎంతసేపు పరిష్కారం వైపు ఆలోచించము. పరిష్కారం వైపు ఎప్పుడైతే ఆలోచిస్తామో అది ప్రోగ్రెసివ్ థింకింగ్.